రాజు అన్నోడు గొర్రెల కాపరి ఎట్లా అవుతాడు? యెషయా కుమారుడు అంటే యేసయ్య మామూలోడు. ఆయన ఆ ఇంట్లో దావీదు కనిష్ఠుడు. దావీదు జీవితంలో ఒక గొప్ప ప్రారంభం, ఒక గొప్ప అంతం ఉంది. చాలా చోట్ల దావీదు ఎవరు అంటే మహారాజు అని చెప్పేస్తుంటారు, కొన్నిసార్లు చక్రవర్తి అని చెప్పేస్తారు. కానీ ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి హెచ్చించబడ్డాడో ఎరుగరు. దావీదు సంగీతకారుడు. మీరు చెప్పలా కీర్తనలు రాసేవాడు, పాటలు పాడేవాడు, సితార వాయించేవాడు, గొర్రెల కాపరి, ఇంటిలో కనిష్ఠుడు, కానీ గొప్ప చక్రవర్తి అయ్యాడు. కానీ కష్టాలన్నీ తీరిన తరువాత, యుద్ధాలన్నీ అయిపోయిన తరువాత, గొప్ప స్థితికి హెచ్చించబడిన తరువాత నిర్లక్ష్యతకు చోటిచ్చి మామూలు మనిషి కంటే నీచంగా పొరుగువాని భార్యని ఆశించి వ్యభిచార పాపంలో పడిపోయిన